హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్యాంగిల్స్ వ్రాపింగ్ అండి. టూ కట్ బ్యాంగిల్ పైన ఎలా వ్రాప్ చేసుకుంటారో చూపిస్తాను. థ్రెడ్ బ్యాంగిల్స్లో బాగా కష్టమైంది ఏంటి అంటే బ్యాంగిల్ వ్రాపింగే, ఐ మీన్ థ్రెడ్ వ్రాపింగే. చాలా అంటే చాలా కష్టం. అందరూ అంటారు కదా, మనం ఏదైనా ఇష్టంగా చేస్తే అది చాలా సింపుల్ అని. సో ఇది అంతే. స్టార్ట్ చేద్దాం వీడియో. నేనైతే స్లేట్ తీసుకున్నాను. మీరు ప్యాడ్ కానీ బిగ్ ప్యాడ్ కానీ అదైనా తీసుకోవచ్చు. బిగ్ ప్యాడ్ అయితే కొన్ని లైన్స్ తీసుకోవాలి. నేను స్లేట్ తీసుకున్నాను కాబట్టి 30 to 40 లైన్స్ తీసుకున్నాను. పర్టికులర్గా ఇన్నే తీసుకోవాలి అని అయితే ఏం లేదండి. బ్యాంగిల్కి సరిపడా తీసుకోండి చాలు. బ్యాంగిల్కి సరిపడా మాకు ఎలా తెలుస్తుంది అంటారా? అది ఆటోమేటిక్గా 1 బ్యాంగిల్ చేశాక మీకే తెలుస్తుంది. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని గ్లూ పెట్టుకొని, అది మిస్ అయిందిలేండి, కొంచెం ముందు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాము, అది మిస్ అయిపోయింది. గ్లూ పెట్టుకొని బ్యాంగిల్కి కూడా గ్లూ పెట్టుకున్న తర్వాత థ్రెడ్ దాన్ని స్టిక్ చేసి ఒక 2 minutes పక్కన ఉంచేసి తర్వాత వ్రాప్ చేయడం స్టార్ట్ చేయండి. ఇట్లా 2 ఫింగర్స్తో ఇలా అనుకుంటూ చేస్తే వ్రాపింగ్ చాలా నీట్గా వస్తుంది అండ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చాలా టైట్గా వ్రాప్ చేయాలి. మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బ్యాంగిల్ని అయితే ఇలా తిప్పుకుంటూ 2 ఫింగర్స్తో నీట్గా ఇలా అనుకుంటూ చేస్తే బాగా వస్తుంది. లాస్ట్కి అయితే ఇట్లా గ్లూ పెట్టేసుకోండి. ఒక టిప్ చెప్పనా, ఈ లాస్ట్లో మిగిలిన థ్రెడ్ని మనం శారీ పిన్స్కి యూజ్ చేసుకోవచ్చు. అలా అని వేస్ట్గా పడేయకండి. అలా మిగిలినవన్నీ ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి, చాలా యూజ్ అవుతాయి శారీ పిన్స్కి. లేకుంటే ఒక్కొక్కసారి బ్యాంగిల్కే సరిపోదు, ఆ బ్యాంగిల్కి సరిపోని దాన్ని దీన్ని ఈ కొంచెంని యూజ్ చేస్తే సరిపోతుంది. ఫైనల్గా కొంచెం గ్లూ పెట్టేసి ఇలా పూస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్.